అన్న వందనాలు సిస్టర్. వందనన్న. మరి మొదట నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి నాకు అవకాశం ఇచ్చిన మరి నసరా అంకులు, సంఘ పెద్ద నసరా అంకులకు, విశ్వాసులకు, ఆంటీకి, మరి అలాగ చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన బైబుల్ స్టడీ లేక యూత్ మీటింగ్ పేరట చేరి వచ్చాం. మరి ఈరోజు వాక్యానికి సహాయకరంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహోను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూత ఇలాగు రాయును: ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుణ్ణి సృష్టికి ఆది సంభూతుడైన చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదను. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరివై ఉన్నావు. ఎరుగక నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసుకునే ఉన్నానని నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్లకు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపుని యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతనును భోజనము చేయదము. నేను జయించి నా తండ్రి కుడి ఆయన సింహాసనం యందు కూర్చొని ఉన్న ప్రకారము జయించిన వాణ్ణి నాతో కూడా నా సింహాసనం యందు కూర్చుని చేసేదను. సంఘముతో ఆత్మ చెప్పునో మాట చెవిగలవాడు వినును గాక. దేవుడి మాటలు మన వినికిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై జూమ్లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రభా నాతో మాట్లాడమని అడిగి మనం ప్రభుని అడుగుదాం. ప్రభు రాత్రి మనతో మాట్లాడులాగున ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీపిద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాట్లాడితేక మీ కృప చూపెడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం నాయన. మరి ఇదిగో ఈ సమయంలో ఈ సాయంత్రపేళ యూత్ మీటింగ్ పేరట చేరి మీ సన్నిధిలో ఇలాగున మరి గడపడానికి కొన్ని నిమిషాలు మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఉదయకాలం మా ప్రభుదినంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రములు. ఇదిగో మరి నా తండ్రి నాయన, ఈ కార్యక్రమంలో మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను, మిమ్మల్ని గణపరుస్తా ఉన్నాను, మీ చేతికి అప్పచెప్తున్నాను. మీరు దీవించండి, మా అందరికీ పంచి పెట్టండి. అంత మాత్రమే కాకుండా నీ పక్షమున నిలబడుతూ నేను ఒట్టివాడను మట్టివాడను ఒప్పుకుంటున్నానయ్యా. పరిపూర్ణంగా నేను మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. మీరు నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ బోరగా మాత్రం వినియోగించుకోండి. నేను మాట్లాడితే వ్యర్థం దేవా. చేరువచ్చిన మందరితో మీరు స్పష్టంగా, తేటగా, సూటిగా మాట్లాడి మీరే మహిమ పొందమని కూడా ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని, జూమ్ యాప్ని, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మహిమార్థమే జరిగించమని ఈ కొద్దినప్పుడు మా ప్రాణపుడి మీ ముద్దు కుమారుడు మా రక్షకుడు నజరేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థించుకున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న ఈ భాగం మనందరికీ ఎరిగిన భాగమే. ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే మనందరికీ తెలుసు. భక్తుడైన అపోస్తులైన యోహోను రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆత్మ చేత కొనుపోబడి ఈ ప్రకటన గ్రంథం రాయడం జరిగింది. మనందరికీ తెలుసు. మొదటి అధ్యాయంలో ఆయన గొప్పతనాన్ని చెప్తూ 7 సంఘాలకు 7 లేఖలు రాశాడు. 7 సంఘాలు మనకు కనబడతాయి ఈ ప్రకటన గ్రంథంలో.
7 సంఘాలకు 7 లేఖలు రాసినట్టుగా మనకు కనబడుతుంది. 7 లేఖలు రాశాడు. మనం ఇప్పుడు చదువుకున్నది 7వ సంఘం, ఆఖరి సంఘం గురించి, సంఘానికి రాసిన లేఖను గురించి మనము ఇక్కడ చదువుకున్నాం. అర్థమైందా? 7 సంఘాలకు 7 లేఖలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అపోస్తులైన యోహోను శిష్యుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యుడైన యోహోను పద్మాసు దీపము నుండి పరవాసి అయి ఆత్మవశుడై కొనుపోబడి రాయించిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. దీంట్లో దేవుడు ఆత్మ చేత రాయబడిన మాటలని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 7 సంఘాల గురించి 7 లేఖలుగా రాశారు. ఈ 7 లేఖలలో ఈ ఆఖరి సంఘం, 7వ సంఘం లవోదికయ సంఘం గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎలాంటే ఈ 7 సంఘాలలో దేవుడు ఒక క్రమాన్ని పాటించాడు. 7 సంఘాలకు 7 పత్రికలు రాయించేటప్పుడు ఒక క్రమాన్ని పాటించాడు. ఏంటి ఆ క్రమము అనంటే, మొదట తనను తాను పరిచయం చేసుకున్నాడు. ప్రభువైన యేసు లేక దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. చూడండి, మనం చదువుకున్న 14వ వచనంలో, లవోదికయలో ఉన్న సంఘపు దూత ఇలాగూ రాయుము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుణ్ణి సృష్టికి ఆది సంభూతుడైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. అంటే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మీరు 7 సంఘాలు మీరు చదువుకున్నట్లయితే మొదట తను తాను పరిచయం చేసుకున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ క్రమాన్ని ఏంటి పాటించాడు అని అంటే, సంఘములో ఉన్న మెప్పును గురించి చెప్తూ వచ్చారు. మీరు 7 సంఘాల గురించి 7 లేఖలు ఒకసారి మరలా మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ క్రమాన్ని దేవుడు పాటించాడు. మొదట సంఘమునకు తాను ఎవరో పరిచయం చేసుకున్నాడు. రెండవదిగా ఆ సంఘములో ఉన్న మెప్పు ఏదైనా ఉంటే చెప్పాడు. మూడవదిగా ఆ సంఘములో ఉన్న తప్పును గురించి చెప్పాడు. నాలుగవదిగా దాన్ని సరిదిద్దుకునే విధానాన్ని చెప్పాడు. సరిదిద్దుకుంటే ఏమి మేలు పొందుకుంటాడో ఈ ప్రతి లేఖలో 7 సంఘాలకు రాసిన 7 లేఖలలో ఈ యొక్క క్రమాన్ని దేవుడు పాటించి రాయించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈ లవోదికయ సంఘం నేటి సంఘములో ఉన్న వారికి సూచనగా ఉంది. ఎంత కాలంలో ఎంత దినములో ఉన్న మన సంఘాలకు ఇది సూచనగా ఉంది. ఒక క్రమాన్ని లేక ఒక ఈ దినాల్లో సంఘము ఎలాగా ఉంది అని అంటే, ఈ లవోదికయ సంఘము లాగా ఉన్నదని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈ సంఘం దేనికి సూచనగా, దేనికి ఒక ఎగ్జాంపుల్ గా, దేనికి ఒక మార్క్ కనబడుతుంది అని అంటే, ఈ రోజు ఉన్న సంఘాలు, మనం ఏదైతే సంఘంగా కూడుకుంటున్నామో నేటి దినాలలో ఉన్న సంఘాలకు ముంగుర్తుగా ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లవోదికయ సంఘం గురించి మనం ధ్యానం చేస్తే ఇది దేనికి ముంగుర్తుగా ఉందని అంటే, నేటి దినాలలో ఉన్న సంఘాలకు ముంగుర్తుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? అయితే ఈ సంఘం గురించి ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సంఘం గురించి తాను పరిచయం చేసుకున్నాడు. కానీ ఈ సంఘములో ఏదైనా మెప్పు ఉందా అనంటే ఏ మెప్పు లేదు. నేరుగా నీ క్రియలను నెరుగుదని మొదలు పెట్టాడు. అంటే ఈ సంఘములో మెచ్చుకోవడానికి ఏ విషయము దేవునికి కనబడలేదు. అర్థమవుతుందా? ఈ సంఘంలో ఉన్న వ్యక్తులకు ఏ విషయము దేవుడు మెచ్చుకునేలాగా ఏ విషయము కనబడట్లేదు. మరి ఈ సంఘం నేటి దినాల్లో ఉన్న సంఘానికి ముగ్గుర్తుగా ఉంది కదా. మన సంఘంలో దేవుడు మెచ్చుకునే విషయాలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం ఈ రాత్రి. అర్థమవుతుందా అండి? ఇది దేనికి ముంగుర్తుగా ఉందనంటే, నేటి దినాల్లో ఉన్న సంఘానికి ముంగుర్తుగా ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు, 7వ సంఘం ఆఖరి సంఘముగా ఇక్కడ లేఖలో రాయబడి ఉంది. కానీ ఈ సంఘం నుంచి దేవుడు తను పరిచయం చేసుకున్నాడు. కానీ మెప్పుగా చెప్పడానికి ఏ విషయము ఈ సంఘంలో దేవునికి కనబడలేదు. మరి మన సంఘాల్లో మనం వెళ్తున్న సంఘం, మనమే ఒక సంఘం కదా, మన గురించి దేవుడు చెప్పే మెప్పు ఉందా? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేస్తున్నామా? ఏదో మందిరానికి వెళ్తా ఉన్నాం వస్తామంటే కాదండి. మందిరానికి నేను వెళ్తున్నానండి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తున్నాను, క్రమానికి వెళ్తున్నాను కాదు, నేను ఆరాధిస్తున్నాను కాదు. మన గురించి మెచ్చుకునే విషయం ఏదైనా మనలో దేవుడు మెచ్చుకునే విషయం కనబడుతుందా? మనల్ని చూసినప్పుడు మనుషులు మెచ్చుకోవడం కాదు, కానీ
దేవుడు మెచ్చుకునే విషయాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఈ సంఘంలో ఉన్న వ్యక్తులను చూస్తే దేవుడు మెచ్చుకోవడానికి ఏం లేదు. మెచ్చుకోవడానికి ఏమి విషయం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఉన్న లోపాల గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి మనము సంఘం అంటే ఎవరో కాదండి, మనమే. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన స్వరక్తము చేత కొనబడిన వారము, ఆయన స్వరక్తం చేత కడిగబడి రక్షించబడిన మనమే ఆయన సంఘం. ఈరోజు నీ గురించి, నా గురించి, మన గురించి దేవుడు మొదలు పెట్టాలన్నప్పుడు మన గురించి మెచ్చుకునే ఒక విషయమైనా మనకు కనబడతా ఉందా? ఈ రాత్రి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఇకపోతే ఈ సంగమం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, చూడండి నేరుగా 19వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించును గనుక మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందుడి. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు అని అంటే, మారు మనసు పొందమని. మెచ్చుకునే విషయం ఏమీ లేదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని సంఘములో చేర్చబడిన విశ్వాసులకు దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మారు మనసు పొందాలి. ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం రక్షించబడ్డాం కదా, మనం మారు మనసు పొందాం కదా, మనం బాప్తీసం తీసుకున్నాం కదా, మనం రోజు దేవుని సన్నిధి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి బల్ల ఆరాధన చేస్తున్నాం కదా, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నాం కదా. మరి ఎందుకు దేవుడు ఇలాగ అంటున్నాడు? ఏమని? మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. విచారకరమైన విషయం కదండి. విశ్వాసులకు దేవుడు చెప్తున్న మాట ఏమని? మెచ్చుకునే విషయం ఏమీ లేదు మొదటిది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. ఈరోజు మారు మనసు ఎవరిని పొందమంటున్నాడు దేవుడు అని అంటే, దేవుని యందు రక్షించబడి దేవుడు బిడ్డలుగా పిలువబడే క్రైస్తవులైన మనలను మారు మనసు పొందమని దేవుడు ఏమంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మూడవ విషయం, భయంకరమైన విషయం ఏంటి అని అంటే, ఇదిగో 20వ వచనంలో చూడండి, ఇదిగో నేను తలుపుని వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరచిన ఎడలా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క హృదయాలలో దేవుడు లేడు. ఆయన హృదయపు తలుపులు బయట, అంటే హృదయానికి బయట నిలబడి తడుతున్నాడు. ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మనము కూడా సంఘముగా చేరుతున్నాం, సంఘముగా ఉంటూ ఉన్నాం. అయితే సంఘముగా కూడుతున్న మనలో ఈ లవోదికయ సంఘపు విశేషాలు దేవుడైతే హెచ్చరిస్తున్నాడో ఆ హెచ్చరింపులు మనలో ఉన్నాయా? మొదట మెచ్చుకోవడానికి ఏ విషయం కనబడలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే మారు మనసు పొందమని హెచ్చరిస్తా ఉన్నాడు. మూడోది అతి భయంకరమైన విషయం ఏంటి అని అంటే, వాళ్ళ హృదయాలలో ఎవరు లేరు? దేవుడు లేడు. మరి ఏమున్నాయి? దేవుడు లేడు, మరి ఏమున్నాయి? ఆలోచన చేయాలి కదా. దేవుడు హృదయంలో లేకపోతే ఇంకేదో ఒకటి ఉన్నట్టేగా, అంతేనా కాదండి? అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు పైన, మీరు అత్యాసక్తి కలిగి మారు మనసు పొందడు. ఎందుకంటే నేను మీ హృదయాలలో లేను. ఈరోజు మనం పరిశీలించుకోవాలి, మన హృదయాలలో దేవుడు ఉన్నాడా లేడా? మన హృదయంలో దేవుని కాకుండా మరి దేనికైనా స్థానం ఇచ్చామా? ఎందుకు దేవుడు అత్యాసక్తితో మారు మనసుని హెచ్చరింపజేస్తున్నాడు అని అంటే, మనము దేవుడు మన హృదయంలో లేకపోతే చాలా ప్రమాదం అండి. మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే చాలా 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 ప్రమాదం అని విషయాన్ని రాత్రి మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మనం క్రైస్తవులను పిలువబడ్డం కాదు, కానీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చామా? మారు మనసు, నిజమైన మారు మనసు పొందామా? దేవుడు మెచ్చుకునే ఒక విషయమైన మనలో కనపడుతా ఉందా? ఆలోచన చేయాలా వద్దంటారా? ఆలోచించేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. నేను నమ్ముకున్నాను, నేను ఇన్ని సంవత్సరాలు అయింది నమ్ముకొని, నేను ఇన్ని సంవత్సరాలైంది రక్షించబడి, నేను బాగా సీనియర్ క్రైస్తవుడిని, సంఘంలో చాలా సీనియర్ మోస్ట్ విశ్వాసిని. మంచిదే, కానీ నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావా?
లేక దేవుడే చెప్తున్నాడా నేను నీ హృదయం బయట నిలబడి తలుపు తడుతున్నాను? ఇదేదో ఒక అవిశ్వాస గురించో లేదో ఒక దేవుని ఎరగని బిడ్డల గురించో చెప్పట్లేదండి ఈ మాట. సంఘములో ఉన్న విశ్వాసులను గురించి ఈ వాక్యాన్ని చెప్తున్నాడు దేవుడు. ఈ మాట పలుకుతున్నాడు దేవుడు. నేను మీ హృదయంలో లేను. చూడండి, ఇదిగో నేను తలుపు నెద్ద నిలిచి ఉండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను, అంటే తలుపు తీస్తే వస్తాడు. మనం తలుపులు మూసేసాం. దేంతో తలుపులు మూసేసాం? దేంతో తలుపులు బయట లేక దేవుణ్ణి బయట వేశామో కొన్ని విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ రాత్రి మనకు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటి అని అంటే, మనలో మెచ్చుకునే విషయం ఏది లేదని ఒక మాట హెచ్చరిస్తా ఉన్నాడు. రెండవది, మనము మారు మనసు పొందాలని హెచ్చరిస్తా ఉన్నాడు. మూడవది, దేవుడు మన హృదయములలో లేడు అనే విషయాన్ని మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల్లో దేవుడు ఎందుకు వాళ్ళ హృదయాలలో లేడో, ఎందుకు బయట ఉన్నాడో 3 విషయాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఈ మనం చదువుకునే 14 అధ్యాయం నుంచి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. మొదటి విషయం, ఈ సంఘము ఉప్పొంగే సంఘం, అంటే గర్వము కలిగిన సంఘముగా మనకు కనబడుతుంది. అంటే మాకేమి తక్కువ అనే గర్వము వీళ్ళు కనబడినట్టుగా మనకు కనబడుతుంది. మొదటిగా గర్వము కలిగిన సంఘం అంటే ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు లో ఏముంది అయ్యా అంటే వాళ్ళ హృదయాల్లో గర్వము ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ప్రౌడ్ చర్చ్ ఇది. ఏం చర్చ్? ప్రౌడ్ చర్చ్. అర్థమవుతుందండి? అంటే వాళ్ళ హృదయాలలో ఏముందయ్యా అనంటే గర్వం ఉంది. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అంటే హృదయము బయట ఉన్నాడు. రెండవది మన విషయం మనం చూసినట్లయితే మనం చదువుకునే భాగంలో నులివెచ్చని స్థితి. రెండవది నులివెచ్చని స్థితి అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే వేషధారణ. మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే నులివెచ్చని స్థితిని వేషధారణతో మనము పోల్చవచ్చు. రెండవదిగా ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలాగా ఉన్నారు అని అంటే వేషధారణ హృదయము కలిగి. వేషధారణ అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా, మనుషులుంటే ఒకలాగా మనుషులు లేకపోతే ఒకలాగా, ఇలాగున్న ప్రవర్తన. సంఘంలో ఉంటే ఒకలాగా, సంఘం బయట ఉంటే ఒకలాగా, విశ్వాసులు ఉంటే ఒకలాగా, విశ్వాసులు లేకపోతే లోకస్తులు ఉంటే ఒకలాగా జీవిస్తున్న జీవితం వీళ్ళది. అదే నిలువెచ్చని స్థితి, అదే వేషధారణ యొక్క స్థితి. అర్థమవుతుందా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఇది అందుకే వాళ్ళ హృదయము వేషధారణతో నింపబడి ఉంది. కాబట్టి వాళ్ళ హృదయము బయట దేవుడు ఉన్నాడు. మొదటిగా వాళ్ళ హృదయంలో ఏముంటున్నారు? గర్వం ఉంది. ఏముంది? గర్వం ఉంది. గర్వం ఉంది కాబట్టి వారు దేవుడు వాళ్ళ హృదయంలో నివసింపక హృదయం బయట నివసిస్తున్నాడు. రెండవదిగా దేవుడు వాళ్ళ హృదయాల్లో వేషధారణ, నులివెచ్చని స్థితి, వేషధారణ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ హృదయంలో దేవుడు లేకుండా బయట ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళ హృదయాల్లో వేషధారణ బ్రతుకుంది కాబట్టి వాళ్ళ హృదయంలో వేషధారణ జీవితం జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ హృదయంలో ఉండకుండా బయట ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే 18వ వచనం మనం చూస్తే నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో, అంటే వాళ్ళకి ఏమి ఆపేక్ష ఉంది అని అంటే ధనాభివృద్ధి చేసుకోవాలని ఆపేక్ష. ఆ పై వచనంలో మనం చూస్తే కాకపోతే నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకున్నానని నీవు అనుకుని వాడవలే చెప్పుకునుచున్నావు. అంటే దేని మీద వాళ్ళ హృదయము కేంద్రీకరించబడి ఉంది అని అంటే ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటి అని అంటే ధనమును అభివృద్ధి చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ధనాన్ని మీద వాళ్ళకి ఆపేక్ష ఉంది. ఈ లోకంలో ఉన్న ధనాన్ని వాళ్ళు ఆపేక్షించుకోవాలని లేకపోతే అభివృద్ధి పరచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టే వాళ్ళ హృదయంలో ఎవరు లేరు? దేవుడు. వాళ్ళ హృదయాలలో దేవుడు లేనట్టుగా మనకు కనబడతా ఉంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తడుచున్నాను. ఎందుకు 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 అని అంటే మీ హృదయాలలో గర్వం ఉంది, మీ హృదయాలలో వేషధారణ ఉంది, మీ హృదయాలలో ఈ లోకంలో ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంది. కాబట్టి నేను
హృదయము బయట ఉన్నాను. అందుకే మీరు అత్యాసక్తి కలిగి ఈ 3 విషయాలై మీరు మారు మనసు పొంది మీ హృదయాలు తెరిచి నన్ను చేర్చుకున్నట్లయితే నేను మీ యొద్దకు వచ్చి భోజనము చేస్తాను. జయించిన వానికి నాతో కూడా సింహాసనం మీద కూర్చొని పెడతాను. ఎంత మంచి మాట కదా. దేవుడు మనల్ని ఈరోజు బ్రతిమలాడుకుంటున్నాడండి. ఈరోజు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడండి. ఈరోజు మన మీద ప్రేమ చూపి మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. లోబడాలా లేదా దేవుని మాటకి మనం ఈ రాత్రి? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లవోదిక సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిలో, ప్రతి హృదయములో దేవుడు లేడు. ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో దేవుడు లేడు. కారణం, వాళ్ళ హృదయాలలో గర్వం ఉంది, వాళ్ళ హృదయాలలో వేషధారణ ఉంది, వాళ్ళ హృదయాలలో ఏముంది అని అంటే ధనాభివృద్ధి చేసుకోవాలని ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళ హృదయం నుంచి బయట ఉన్నాడు. అందుకే అత్యాసక్తి కలిగి మారు మనసు పొందుకోమని చెప్తున్నాడు. అందుకే వాళ్ళని మెచ్చుకోవడానికి ఏ విషయము దేవునిలో కనబడలేదు. దేవుని దృష్టికి ఒకటైనా మెచ్చుకునే విషయం దేవునికి కనబడలేదు. అందుకే వాళ్ళని మెచ్చుకోలేదు. అందుకే వాళ్ళని మారు మనసు పొందమంటున్నాడు. అందుకే వాళ్ళ హృదయము బయట ఉన్నాడు. మరి మనము ఆయన సంఘముగా, ఆయన స్వరక్తము చేత కొనబడిన మనలో ఏముంది? గర్వం ఉందా? ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరి సహోదరా. గర్వం ఉంటే ప్రమాదం. దేవుడు ఎక్కడుంటాడంటే నీ హృదయము బయట ఉంటాడు. వేషధారణ ఉందా నీ హృదయంలో? దేవుడు ఎక్కడుంటాడు? నీ హృదయంలో ఉండడు, బయట ఉంటాడు. నువ్వు ధనాభివృద్ధి చేసుకోవాలని, ఈ లోకంలో ఏదైనా నేను అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు నీ హృదయము బయట ఉంటాడు. నీ హృదయంలో ఉండడు సుమా. గుర్తుపెట్టుకో, హృదయంలో బయట ఉంటాడు. ఈ రాత్రి నువ్వు అత్యాసక్తితో మారు మనసు పొందకపోతే నష్టపోతావేమో. ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ 3 ఉంటే దేవుడు బయట ఉన్నాడు? అసలు గర్వం వల్ల వచ్చే నాశనం ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, నాతో పాటు చెప్పండి. కీర్తనల గ్రంథం, అసలు గర్వం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఒక మాట నేను గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 101వ కీర్తన వచనం 5. తమ పొరుగువాని చాటున దూషించువాడు నేను సంహరించేదను. అహంకారు దృష్టి గలవారిని, గర్వించు హృదయములను గలవారిని నేను సహింపను. ఏమంటున్నాడు? 101వ కీర్తన 5లో గర్వము హృదయాన్ని గలవారిని నేను సహింపను. దేవుడు సహింపడండి. మనలో ఒకవేళ గర్వం ఉంటే దేవుడు సహింపడు. గుర్తుపెట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. గర్వం అనే విషయాన్ని మనకు తెలియదండి. అది మనకు కనపడదు, లోపల ఉంటది. మనకు తెలియకుండానే మనలో చేరి మనల్ని ఇబ్బంది పెట్టే ఒక లక్షణం ఏంటి అని అంటే గర్వం. మనం అనుకుంటా ఉంటాం, నేను గర్వపడట్లేదు అని అనుకుంటున్నాం. కానీ ఎవరన్నా వచ్చి మనల్ని మెచ్చుకున్నారనుకో, ఆటోమేటిక్ గా మనకేం స్టార్ట్ అవుతుంది? గర్వం స్టార్ట్. అవును, నేను అనే మాట గుర్తుపెట్టుకున్న ప్రియ సహోదరి సోదరా, గర్వానికి ముంగుర్తు. నేను అనే మాట గర్వానికి ముంగుర్తు. అది ఒకవేళ మనలో చేరింది అని అంటే దేవుడు అంటున్నాడు, నేను సహింపను, గర్విష్టి హృదయాన్ని నేను సహింపను. అలా సామెతల గ్రంథాన్ని మీరు సామెతల గ్రంథంలో చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎందు చెడుతనము అనుసరించుకున్నట్టయే గర్వము, అహంకారము, దుర్మార్గత తట్టినవనే మాటలు నాకు అసహ్యులు. గుర్తుపెట్టుకుని, గర్వము అహంకారము ఉన్నవారికి దేవుడు ఎలాంటి వాడంట? అసహ్యుడంట. దేవుడు అసహించుకుంటాడు. ఒక మాటలో మనం చెప్పినట్లయితే దేవుడు సహింపడు, దేవుడు అసహించుకుంటాడు. ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. మనలో గర్వం ఉంటే దేవుడు సహింపడమే కాదు, దేవుడు అసహించుకుంటాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అసహ్యములు అన్నట్టు అసహించుకుంటాడు. మనలో గర్వం ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను సహించను. మీలో గర్వం ఉంటే నేను సహించను, నేను అసహించుకున్నాను. అందుకే
గర్వం ఉంటే మన హృదయంలో దేవుడు ఉండడు. హృదయము బయట ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాట చూడండి, అదే ఆ సామెతల లేక కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ వచనం. 31, 23. 23 మనం చూస్తే, యెహోవా భక్తులారా వీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులారా కాపాడును. గర్వముగా ప్రవర్తించువారు ఆయన గొప్ప ప్రతీకారము చేయను. గర్వముగా మనం ప్రవర్తిస్తే ఆయన ప్రతీకారము చేస్తాడు. గర్వముగా ప్రవర్తిస్తే మనము దేవుని దృష్టిలో గర్వముగా ఉంటే, మన హృదయంలో దేవుడు గర్వం ఉంటే, మనలో గర్వం ఉంటే, మనము గర్విష్ఠులైతే దేవుడు అసహించుకుంటాడంట. దేవుడు సహించడంట. దేవుడు ప్రతీకారం చేస్తాడు. ఎలాంటి ప్రతీకారం చేస్తాడో మనకందరికీ తెలుసు కదా. ఒక వ్యక్తి మనకు కనబడతాడు యెషయా గ్రంథంలో కదా. 14 చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14వ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. మనందరికి తెలిసిన వ్యక్తే లూసిఫర్. 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే చూడండి, తేజో నక్షత్రమా వేకు చుక్కువ నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనుల మీద పడగొట్టినట్లు నీవు నేల మట్టుకు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశముకు ఎక్కిపోదనని, దేవి నక్షత్రముకు పైగా నా సింహాసనము హెచ్చించుదునని, ఉత్తర దిక్కునున్న సభా పర్వతముల మీద కూర్చున్నదనని, మేఘ మండలం మీద ఎక్కేదనని, మహోన్నతితో నన్ను సమానముగాని చేసుకున్నదనని అని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమును నరకములో ఒక మూలకు త్రోయబడితివి. మనందరికి తెలుసు కదా, మనం సాతాను అనిపించుకునే లూసిఫర్ గర్వపడ్డాడు. ఎక్కడ గర్వపడ్డాడంటే తన మనస్సులో అనుకున్నాడంట కదా. అక్కడ నీ మనస్సులో 14వ వచనం మనం చూస్తే ఆఖరిలో నీ మనస్సులో అనుకుంటివి కదా. ఏమనుకున్నాడు? దేవునితో నేను సమానముగా ఉన్నాను, నేను సమానులనే అని మనసులో గర్వపడ్డాడు. ఎక్కడికి త్రోయబడ్డాడు అంటే నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, గర్విస్తే, మన జీవితంలో గర్వం ఉంటే ఎంత భయంకరమైన ప్రతీకారం ఉంటుందో. దేవుడు ప్రతీకారం చేస్తానన్నాడు. ఎలాంటి ప్రతీకారం అని అంటే నరకమునకు ఒక మూలకు త్రోయబడతాం. నరకమునకు ఒక మూలకు త్రోయబడతాం. బహుశా నరకంలో కూడా మంచి స్థలం లేదేమో, మనకి మంచి స్థాయి ఉండదేమో. గర్వముతో మన హృదయాన్ని నింపుకుంటే, గర్వమును మన హృదయంలో ఉంచుకుంటే, గర్వముతో మనము బ్రతికితే కనీసం పాతాళంలో కూడా ఒక మూలకు త్రోయబడతామంట. మంచి స్థాయి కూడా పాతాళంలో కూడా ఉండదు. అంత ప్రతీకారం చేస్తాడు దేవుడు. అందుకే లవోదిక సంఘంతో అంటున్నాడు, నేను హృదయము బయట ఉన్నాను, మీరు అత్యాసక్తితో మారు మనసు పొందండి. గర్వ విషయమై మీ మనస్సును మార్చుకోండి. గర్వము మీ హృదయంలో ఉండకుండా తీసివేసుకోండి. నేను మీ హృదయంలోనికి వచ్చి మిమ్మల్ని నేను మీతో పాటు నేను భోజనం చేస్తాను. నా సింహాసనం ప్రక్కన మిమ్మల్ని కూర్చొని పెడతాను. చేసుకుందామా ఈ రాత్రి? మనం పరిశీలన చేసుకుందామండి. ఒకవేళ మనలో గర్వం అనేది ఏదైనా ఉంటే తీసివేసుకొని మన హృదయాలలో దేవుణ్ణి చేర్చుకుంటాం. రెండవ అంశానికి రండి, చూద్దాం. రెండవ అంశంలో ఏముంది? వేషధారణ కదా. వేషధారణ అంటే ఏంటో ఒక 2 మాటలు మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథం ఎవరైనా తీసిన వారు ఉంటే చదవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా.
యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. 31, 34. 31వ అధ్యాయం 34వ వచనం చూడండి. మహాసమూహమునకు భయపడి మహాసమునకు భయపడకము. కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఇప్పుడు ఏదంట? రొమ్మున నా పాపమును కప్పుకుని ఎడల దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఏంటి వేషధారణ అంటే? పాపాన్ని కప్పుకోవడమే వేషధారణ. అర్థమవుతుందమ్మా? పాపాన్ని కప్పుకోవడమే వేషధారణ. ఇంకొక మాట చూడండి, అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. 15:6. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు ఎవరయ్యా వేషధారులు అంటే అక్కడ పైన చెప్పాడు కదా, దేవుని వాక్యమును నిరాధకము చేస్తే అది వేషధారణ. అర్థమవుతుందా? మన పరంపర ఆచారాల మేరకు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఏ వాక్యం అయితే చెప్పిందో, దేవుడు ఏదైతే వాక్య రూపాన మనకు చెప్పాడో అది కాకుండా మనం వేరేది ఏదైనా చేస్తే అదే వేషధారణ. అర్థమవుతుందా? వేషధారణ అంటే ఏంటి అని అంటే, మొదటిది మన పాపాన్ని కప్పుకుంటే వేషధారణ. రెండవది వాక్యానికి అగైనెస్ట్ గా మనం చేస్తే వేషధారణ. అర్థమవుతుందా? వాక్యం ఏది చెప్పిందో అది కాకుండా మనం దానికి వ్యతిరేకంగా చేసినట్లయితే అది వేషధారణ. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. వేషధారణ, మరి వేషధారణకు కలిగే శిక్ష ఏంటో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదివితే చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. ఎక్కడికి వెళ్ళారంట? పరలోక రాజ్యంలోనికి. అనగా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపచేయరు. ఎవరు ప్రవేశింపరంట పరలోక రాజ్యంలోనికి? వేషధారణ ఉన్నవారు, వేషధారణ వాళ్ళ హృదయములో ఉంచుకున్న వారు పరలోక రాజ్యానికి ప్రవేశింపరు. అక్కడ మనం గర్వానికి చూసాం. గర్వం మన హృదయంలో ఉంటే పాతాళంలోనికి ఒక మూలకు త్రోయబడతాం. అంటే అక్కడ కూడా గర్వం మన హృదయంలో ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశింపాం, నరకానికే వెళ్తాం. వేషధారణ మన జీవితంలో ఉంటే మనం ఎక్కడకు వెళ్తాము అని అంటే మనము అప్పుడు కూడా నరకానికే వెళ్తాం. పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. ఏంటి వేషధారణ అంటే? పాపాన్ని కప్పుకోవడం వేషధారణ, వాక్యానికి అగైనెస్ట్ గా చేయడం వేషధారణ. వాక్యం ఏదైతే చెప్పిందో వాక్యాన్ని నిరార్థకం చేయడం అంటే వాక్యము చెప్పింది చేయకుండా వేరేది చేయడమే నిరాధక చేయడం. అర్థమవుతుందా? దేవుణ్ణి మీరు వాక్యము చెప్తుంది కదా, మనకు ఆజ్ఞలు చెప్పారు కదా, దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము ఆయన్ని ఆరాధించాలి అనే విషయాన్ని, ఆయన స్తుతించాలనే విషయం ఆజ్ఞ అయితే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం దేవుని ఆజ్ఞ. ఇలాగ నీ శత్రువుని సైతం ప్రేమించమనేది దేవుని యొక్క ఆజ్ఞ. అవసరమైతే నీ యొక్క సహోదరు నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాను దేవుని ఆజ్ఞ. ఇలాగ చాలా ఆజ్ఞలు ఉన్నాయి, చాలా వాక్యాలు మన ఎదుట హెచ్చరింపబడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా దేవుడు ఈ రాత్రి పేరు కూడా మనం హెచ్చరిస్తా ఉన్నాడు. హెచ్చరిస్తున్నా కూడా వాక్యానుసారంగా చేయకుండా వాక్యాన్ని నిరార్థకం చేస్తే అది వేషధారణ కిందకు వస్తుంది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరా, తద్వారా మనం వేషధారులుగా ఎంచబడతాం. వేషధారులుగా ఎంచబడి మనం ఎక్కడికి వెళ్ళాం? పరలోక రాజ్యానికి
వెళ్ళలేం. ఎక్కడికి వెళ్తాము అని అంటే నరకానికి వెళ్తాం. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఈ రాత్రి మనం హెచ్చరిస్తా ఉన్నాడు. మీలో మెచ్చుకునే విషయాలు ఏం కనబడట్లేదు. మీరు 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 మత్యాసక్తితో మారు మనసు పొందండి. మీ హృదయంలో బయట నేను ఉంటున్నాను. గుర్తుపెట్టుకోండి. ఆ పరిశీలించుకుందాం ఈ రాత్రి. నిజముగా మనలో మెచ్చుకునే విషయాలు ఏం లేవా దేవుడు? ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. రెండవదిగా మనం ఏమనుకున్నాం? అత్యాసక్తితో మారు మనసు, నిజమైన మారు మనసు మనలో లేదా? ఆలోచన చేద్దాం. మూడవదిగా దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మన హృదయంలో నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు కాకుండా దేవుడికి వ్యతిరేకమైనవి మన హృదయంలో పెట్టుకొని దేవుని ప్రక్కన పెట్టామా? దేవుడికి వ్యతిరేకమైన రెండు విషయాలు మనం చూసాం. మొదటిది గర్వం. గర్వం మనలో ఉంటే దేవుడు గర్వాన్ని అసహించుకుంటాడు. దేవుడు గర్వాన్ని నిర్లక్ష్యపెట్టి ప్రతీకారము చేస్తాడు. దేవుడు గర్వాన్ని సహించడు. ఆ ప్రతీకారం ఏంటి అని అంటే మనను పాతాళమునకు ఒక మూలకు త్రోయబడతాం. రెండవదిగా వేషధారణ. ఆ వేషధారణ అంటే ఏంటి అని అంటే పాపాన్ని కప్పుకోవడం వేషధారణ, వాక్యాన్ని నిరార్థకం చేయడం వేషధారణ. ఆ వేషధారణ మనలో ఉన్నా కూడా మనము పరలోక రాజ్యానికి పోలేం. మూడవదిగా చూడండి, ధనాభివృద్ధి. చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అన్నియా నీ భూమిలో 5వ అధ్యాయం అపోస్తల కార్యం 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇది నీ వద్దకు ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశము ఉండలేదు. ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధము ఆడితివి అని వానితో చెప్పాడు. ఇక్కడ మనందరికీ తెలుసు అనియ సప్పిరా గురించి. దేవుడు వాళ్ళ పొలం అమ్మి దేవుడు సన్నిధికి తీసుకురావాలనుకున్నారు. అమ్మిన తర్వాత కొంత భాగాన్ని వాళ్ళ హృదయాలు, అంటే కొంత నేను దాచుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కొంత భాగాన్ని నేను దాచుకోవాలి, నా కొరకు దాచుకోవాలి, నా పిల్లల కోసం దాచుకోవాలి అనే ఆలోచన, దాని ద్వారా అభివృద్ధి పొందాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయినారు? దేవునితో అబద్ధమాడినట్టుగా కనబడుతుంది. ఏదైనా మనం అభివృద్ధి పరుచుకోవాలి అని అనుకొని దాన్ని దేవునికి ఇవ్వాలని అనుకొని ఈకుండా మనం దాచుకున్నాం అనుకో, దేవునితో అబద్ధమాడినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా మనకు కావాల్సి వస్తే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే, ధనవంతుడికి అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టి మనుషులు సుష్టములో నుండి నాశనములోనికి ఉంచివేదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తాము పడుచుకునిరి. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. మనకి వాక్యం బాగా తెలుసు కదా. ధనాభివృద్ధి చేసుకోవాలని ఆలోచన, ధనమే కాదండి, ఈ లోకంలో ఏదైనా కూడా దేవుని కాకుండా, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుని పనిని ప్రక్కన పెట్టి మనం అభివృద్ధి చేసుకోవాలి. దేన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా సరే అది ఆ ధనాభివృద్ధి కిందకే వస్తుంది, దాన్ని లోక అభివృద్ధి కిందకే వస్తుంది. దేవుడి పని ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పిన పనిని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క కార్యములు పక్కన పెట్టి, దేవుణ్ణే పక్కన పెట్టి, దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా మనం ఏ దానికి దాని స్థానం ఇచ్చినా కూడా మనము ఎలాంటి కిందటే అభివృద్ధి కిందకే వస్తుంది. దాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలోనికే మనం వస్తాం. అలాంటి అభివృద్ధి మనకు కీడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి దూరం పెట్టి మనం ఏ పని చేసినా అది ధనాభివృద్ధి కిందే, ఈ లోక అభివృద్ధి కిందకే వస్తుంది. అది మనకు కీడు అనే విషయాన్ని
గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ లవోదికల సంఘంలో ఉన్న మూడో అంశం, వాళ్ళు ధనాన్ని అభివృద్ధి పరచుకోవాలనుకున్నాడు, అది కీడని విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. అది దేవుని ఎదుట అబద్ధాలు చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోలేదు. దాని తద్వారా జరిగిన నష్టం ఏంటో చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. 19:23. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగా మనం ఆలోచన చేస్తే ధనవంతులు ఎవరు పరలోక రాజ్యానికి రాడు అని కాదు దాని అర్థం. ధనం మీద మనస్సు కలిగిన వారు, ధనాభివృద్ధి చేసుకోవాలనుకునే వారు, లోకంలో ఉన్న పనులను అభివృద్ధి చేసుకోవాలి. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి ధనాభివృద్ధి చేసుకోవాలని ఆశ కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి పోలేరు. చాలా మంది మనం అనుకుంటాం, ధనవంతులు చూసి వాళ్ళంత భక్తిగా ఉన్నా, ఎంత భక్తిలో ఉన్నా, వాళ్ళు దేవుడు ఆశీర్వదించి ధనవంతులుగా చేస్తే వాళ్ళు ధనవంతులు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళరు అని మనం అనుకుంటాం. కానీ అది కాదు దీని ఉద్దేశం. ఇదేంటి అని అంటే, దేవుణ్ణే ప్రక్కన పెట్టి దేవుడు పనులు ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం కూడా పక్కన పెట్టి అభివృద్ధి చేసుకోవాలని ఆశపడతారే, వాళ్ళు దీని కిందకు వస్తారు. ఆ ధనవంతులుగా ఎంచబడేవారు. అలాగా దేవుణ్ణి ప్రక్కన పెట్టి ధనాన్ని సంపాదించుకుని ఆ ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరని స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. రండి మన గురించి ఆలోచన చేద్దాం. మనము కూడా దేవుడి పనిని ప్రక్కన పెట్టి, దేవుడి కార్యములు పక్కన పెట్టి, దేవుణ్ణే ప్రక్కన పెట్టి ఈ లోకంలో సంపాదించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి పరుగులు తీస్తున్నామా? వద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా నష్టపోతామండి మనం. ఎంత నష్టపోతామంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాం, పరలోకాన్ని విడిచిపెడతాం, నరకానికి వెళ్ళే ప్రమాదం ఉందనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు లవోదిక సంఘం గురించి మనం ధ్యానం చేస్తాం. లవోదిక సంఘంలో దేవుడు మెచ్చుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. హెచ్చరిస్తా ఉన్నాడు, మారు మనసు పొందమని హెచ్చరిస్తా ఉన్నాడు. మీ హృదయాల్లో నేను బయట ఉన్నానని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాళ్ళు హృదయంలో గర్వం ఉంది, అందుకే దేవుడు హృదయం బయట ఉన్నాడు. గర్వము ఏం చేస్తుందయ్యా? ఆఖరి కంటే మనల్ని పాతాళానికి తీసుకోబోతుంది. మార్చుకుందామండి. ఒకవేళ గర్వం మనలో ఉంటే తీసేసుకుందాం. ఆ గర్వ హృదయాన్ని పీకి వేసుకుందాం. మనం గర్వాన్ని తీసివేసుకొని దేవుని హృదయంలో చేర్చుకుందాం. దేవుని హృదయంలో చేసుకొని పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. రెండవది వేషధారణను మనం ఆలోచన చేస్తే పాపాన్ని కప్పుకోవడం వేషధారణ, వాక్యాన్ని నిరార్థకం చేయడం వేషధారణ. ఒకవేళ అలాంటి వేషధారణ మనలో ఉంటే మనం తీసివేసుకున్నాం. ఎందుకంటే వేషధారులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, నరకానికి పోయే ప్రమాదం ఉంది. మనం సరి చేసుకుందాం. ఆ వేషధారణ మనం తీసేసుకొని దేవుని మన హృదయంలో చేర్చుకుందాం. మారు మనసు పొంది దేవుని మన హృదయంలో చేర్చుకుందాం. మూడవదిగా దేవుణ్ణే ప్రక్కన పెట్టి ధనాభివృద్ధి చేసుకోవడానికి, ఈ లోకంలో మన స్థాయిని అభివృద్ధి చేసుకోవడానికి, అంతస్తులు పెంచుకోవడానికి పరుగులు తీస్తున్నామేమో, అది కూడా మనం మార్చుకుందాం. అది కూడా పీకి వేసుకుని దేవునికి మొదటి స్థానాన్ని ఇద్దాం. దేవుని మన హృదయంలో చేర్చుకుందాం. ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. దేవుడు అలాగ చేస్తే ఏం చేస్తానంటే మనతో వచ్చి భోజనం చేస్తానన్నాడు. ఆయనతో కూడా మనల్ని సింహాసనం మీద, చూడండి మత్తయి సువార్త లేకపోతే ప్రకటన గ్రంథంలో ఆఖరిలో మనం చూసినట్లయితే మనం చదువుకున్న భాగం చూడండి. నేను అతనితో కూడా 20 వచ్చిన ఆటలో చూస్తే, నేను అతనితో కూడా అతను నాతో అతని యొద్దకు వచ్చి అతనితో నాతో అతనుడు భోజనము చేయదము. నేను జయించి నా తండ్రి కూడా ఆయన సింహాసనం యందు కూర్చుని ఉన్నాను ప్రకారము జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం యందు కూర్చున్నా చేసేదను. ఎక్కడ కూర్చోబెడతాడంటే ఆయన సింహాసనం మీద, ఆయన ప్రక్కన కూర్చోబెడతాడు. గర్వము, వేషధారణ, ధనాభివృద్ధి
మూడు హృదయం నుంచి మనం తీసేసుకొని దేవునికి మన హృదయాన్ని అప్పగించి మనల్ని దేవునికి అప్పగించుకుంటే దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తే మారు మనసు పొందితే ఆయన ఇస్తానన్న మేలు ఏంటంటే ఆయన మనతో కూడా భోజనం చేస్తాడు. అంతేకాదు ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటైనా మనలో ఉందేమో పరిశీలించుకొని అది తీసివేసుకొని దేవుని దగ్గర మారు మనసు పొంది హృదయంలో దేవుని చేర్చుకొని దేవుడిచ్చు ఆ బహుమానాలు ఆయనతో భోజనం చేయుట, ఆయన సింహాసనం ఎదుట కూర్చునే కృపను పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించును గాక. ఓవర్ టు ద హోస్ట్.